ఉందో అన్నమయ్య జిల్లాలో అక్కడ ఒక కల్తీ మద్యం తయారు చేసే ముఠాను పట్టుకోవడం జరిగింది అధికారులు. వాళ్ళు ఎవరైతే ప్రభుత్వం ఉన్నారో టీడీపీ నాయకులుగా కూడా కొంత తెలుస్తుంది, వాళ్ళను కూడా సస్పెండ్ చేయడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగిందని చెప్తున్నారు. అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అసలు ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధికి బాటలు వేయటం పక్కన పెడితే ఈ రకంగా మద్యం కోసం ఏర్లై పారించడానికి చంద్రబాబు ప్రయత్నిస్తారంటూ ఆరోపణ చేశారు. దీనిలో వాస్తవం ఉందా? వాస్తవం ఏముంది? ఇంకా దీంట్లో వాస్తవం అబద్ధమా డైరెక్ట్ గా దొరికారు కదా, దొరికిన వాళ్ళు తెలుగుదేశం నాయకులు తలుపు అని తేలింది. ఇంకా దీంట్లో వాస్తవము అబద్ధాలు ఏమున్నాయి? డైరెక్ట్ గా దొరికింది చెప్పారు. అది దాన్ని ఇంకా డబాయించలేదు. డైరెక్ట్ గా దొరికినా కూడా డబాయించి బతకలేదు. ఈ కూటమికి ఆ డబాయించి బతికేయటమే తప్పు జరిగింది, అది పట్టుకున్నారు. అలాంటిది మళ్ళీ జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఇంకా గత ప్రభుత్వం ఏం చేసిందో చేయలేదు. మిమ్మల్ని మీరు అధికారంలో వచ్చి వాళ్ళని వీరైంది ఆయన కరెక్ట్ చేయండి. ఉనే ఇంకా గత ప్రభుత్వం కదా జగన్ పేరు పెట్టుకుని అన్నాడు బతికేస్తారు, జగన్ పేరు చూస్తే అన్నాడు బాధ్యతలు తప్పించుకుంటారు. ఈ ప్రభుత్వానికి ఏమీ లేదు. అన్ని ఛానల్స్ తోటి మీడియాను మేనేజ్ చేసుకుంటాం, భజన చేయించుకుంటాం. చిట్టిబాబు గారు, ఇక్కడ మీరు గమనించాల్సింది, చిట్టిబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రియాక్ట్ అయ్యారో ఆ రియాక్ట్ అయిన విధానాన్ని రాజకీయ కోణంలో చూడాలంటారా? ఎందుకంటే ఆల్రెడీ మిథున్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు చాలా మంది వైసీపీ నేతలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. అపోజిషన్ ప్రతిపక్షాలు రియాక్ట్ అవుతూనే ఉంటాయి. చంద్రబాబు రియాక్ట్ అవ్వలేదా? అప్పుడు రియాక్ట్ అయినప్పుడు ఇలాగే డిబేట్లు పెట్టారా? లోకేష్ రియాక్ట్ అయినప్పుడు ఇలాగే డిబేట్లు పెట్టారా? 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారని నిన్న సుప్రీంకోర్టు మొట్టిగా లేచింది ప్రభుత్వాన్ని. గట్టిగా మళ్ళీ చప్పలు వాయించినట్టు మాట్లాడింది లడ్డు విషయంలో. మరి దానికి డిబేట్లు పెట్టారా? ఊరినే ఎంతసేపు ఒక పేరు పెట్టుకుని బతికేయటం ఏంటండి? ఇప్పుడు మాట వెళ్ళి జగన్ వంగాడు, నుంచున్నాడు. ఆ రోజు జగన్ వంగలేదా? మేము వంగితే ఏంటి చేస్తున్న తప్పులు ఏంటి? చేసి ప్రభుత్వం చేస్తున్న తప్పులు ఏంటి? వాటిని ఎవరైతే అడగండి. సుప్రీంకోర్టు అడిగింది. ఇవాళ మన మీడియా అడగాల్సిన ప్రశ్న నేను సుప్రీంకోర్టు అడిగింది ప్రభుత్వాన్ని. తల వంచుకుని సమాధానం చెప్పలేక దిక్కులు చూస్తూ వెళ్ళారు వాళ్ళ అడ్వకేట్లు. నిలదీసి అడిగింది. మన మీడియా అడగాలి. ఎంతసేపు మీడియాకి కూడా ఒక సైడ్గా వెళ్ళిపోవడం అయిపోతే ఎట్లా? మీడియా ఎప్పుడు వన్ సైడెడ్ గా వెళ్ళదు. కొంతమంది కొన్ని సెక్షన్ ఆఫ్ మీడియాలు ఉంటాయి, కానీ మా ఏఎన్ఎన్ న్యూస్ మాత్రం నిష్పక్షపాతంగా ఏదైనా కూడా ప్రజల ముందు పెట్టడానికి మేము ముందు ఉంటాం. మీరు మాత్రం ఎక్కడ జగన్ జరిగిందేంటి? దొరికింది ఎవరు? దొరికింది దొంగలు ఎవరు? అది వదిలేసి అది కాదుగా చిట్టిబాబు గారు, దొరికింది ఎవరు? మీరు పట్టుకున్నారా? మేము పట్టుకున్నామా? మీరు పట్టుకున్నారా? వైసీపీ కార్యకర్తలు పట్టుకున్నారా? అధికారులు పట్టుకున్నారు. అధికారులు పట్టుకున్నప్పుడు ప్రభుత్వం అప్రిషియేట్ చేసింది కదా, దాన్ని తీసేసింది కదా. జనసేన కార్యకర్తలు పట్టుకున్నారా? అవునండి, మరి దానికి మీడియా ఏం చేస్తుంది? లక్ష్మణ్ రావు గారు ఆయనకి సమాధానం చెప్పండి. ప్రభుత్వం బాధ్యత చేసింది. అది కూడా గలకారంగా చెప్తారేంటి? ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్. అలాంటి తప్పు జరిగినప్పుడు అరెస్ట్ చేయడం, పట్టుకోవడం రెస్పాన్సిబిలిటీ. చేయకపోతే రెస్పాన్సిబిలిటీ. చేసింది అది గొప్పగా చేశారు కదా. చేయకెందుకు మిమ్మల్ని ప్రజలు ఎందుకు? ప్రభుత్వం ఎందుకు? గవర్నమెంట్ ఎందుకు? గవర్నమెంట్ అంటే ఇదే. తప్పు జరిగిన చోట ఎందుకు పట్టుకుంటాం, అరెస్ట్ చేయటమే. అది చేయడం కూడా మేము పెద్ద చేసాం. మీ డ్యూటీ అది. ఇట్ ఈస్ బాధ్యత. పెద్ద అది కూడా ఏ ప్రభుత్వం అయినా చేయాల్సిందే చేశారు. గత ప్రభుత్వంలో అరెస్ట్ చేసిన దాఖలాలు ఉన్నాయా? ఒక రాజకీయ విశ్లేషకులుగా చెప్పండి. రాజకీయ విశ్లేషకులుగా చెప్పండి చిట్టిబాబు గారు. ఉదయశ్రీ గారు ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదండి. ఆయన మాట్లాడినివ్వండి. ఉదయశ్రీ గారు ఒక్క నిమిషం ఆగండి. ఉదయశ్రీ గారు మీరు ఆగండి, మీరు ప్లీజ్ ఆగండి. ఆయన చెప్పిన చిట్టిబాబు గారు మాట్లాడుతున్నారు కదా. ఎస్ చిట్టిబాబు గారు చెప్పండి ప్లీజ్, కంక్లూడ్ చేయండి. తప్పు జరిగింది, అరెస్ట్ చేశారు. గవర్నమెంట్ హస్ డన్ ఇట్స్ డ్యూటీ. చేయాల్సింది చేసింది. అరెస్ట్ చేయకుండా వాళ్ళు ఎస్కేప్ అవ్వనివ్వకుండా అరెస్ట్ చేశారు.
అది ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత, ప్రభుత్వం యొక్క బాధ్యత. అంతేకాని ఇదేమి ఆబ్లిగేషన్ కాదు, ఇది కాదు. ఇది బాధ్యత నిర్వర్తించారు. దానిని జగన్మోహన్ రెడ్డి గారు నారా లోకేష్ కి చంద్రబాబు నాయుడుకి అంటగట్టారు. ప్రభుత్వ అధినేత ఎవరు? ప్రభుత్వం తప్పు జరిగితే ఆయన ఏమంటారంటే మీరు అడిగింది నేను చెప్తాను. చిట్టిబాబు గారు వేణుగోపాల్ గారు చెప్తున్నారు గతంలో ఎక్సైజ్ డిపార్ట్మెంటే లేదు గత ప్రభుత్వంలో. చిట్టిబాబు గారికి అది కనబడతలేదా అని అడుగుతున్నారు. వాళ్ళకి ఏమీ కనపడదు. మాట్లాడే వాళ్ళకి ఏమీ కనపడదు. వాళ్ళకి అన్ని భజన జగన్ చెప్పం వాళ్ళకి ఏమి కనపడు. నిజాలు తెలియ వాళ్ళకి. చివరిగా చెప్పండి చిట్టిబాబు గారు. చెవులుండి వినలేరు. వాళ్ళకంతా వాళ్ళ మీడియా ఒకటి ఉంది, వాళ్ళ ఛానల్స్ ఉన్న మీడియా. వీళ్ళు ఏమి వాగినా భజన చేయడానికి రెడీగా ఉన్నారు. కనుక వాళ్ళకి ఏమి కనపడదు. ఏమి జరగకుండానే లేకపోతే మరి ప్రభుత్వం చంద్రబాబు ముక్కు మీద సాక్ష్యాలు వస్తానే ఉన్నాయి కదా. ఏం మాట్లాడుతుంటే కూర్చునేసి నిజాలు విషయంతో విషయ పరిజ్ఞానంతో మాట్లాడాలి. ఊరినేదో రైట్ చిట్టిబాబు గారు, రైట్ చిట్టిబాబు, ఎస్ రైట్ చిట్టిబాబు గారు, మీ అభిప్రాయాన్ని ఒక్క నిమిషం, ఎస్ మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు తెలియజేసినందుకు ధన్యవాదాలు చిట్టిబాబు గారు. ఎస్ లక్ష్మణరావు గారు చెప్పండి ప్లీజ్. ఉదయశ్రీ గారు చేయిస్తారు మీకు. లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి. ఉదయశ్రీ గారు ఒక్క నిమిషం. లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మణరావు గారు నేను అనేది ఏంటంటే 2020